ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి ₹1,50,000 డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఆశ్వేజ మాసం మేషాది ద్వాదశ రాశుల వారికి దశ దిశ ఎలా ఉండబోతోంది, నవగ్రహాలు వారి యొక్క దశ దిశ ఎలా ఉండబోతోంది, ప్రథమార్థంలో ఎలా ఉంటుంది, ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మాస ఫలితాలన్నీ ప్రథమార్థంలో ఒక రకంగా ఉంటాయి, ద్వితీయార్థంలో ఒక రకంగా ఉంటాయి. ఎందుకు అంటే గ్రహాలు చరణాలు చేస్తుంటాయి కాబట్టి మనకి కొంచెం తేడాలు వస్తుంటాయి. అయితే ఈ ఫలితాలు, ఈ మాస ఫలితాలు కానీ రాశి ఫలితాలు కానీ మనకి గోచార రీత్యా సంబంధించినవే తప్ప వ్యక్తిగత పరిశీలన కాదు అని చిన్న సూచన. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే కనుక మీ డీటెయిల్స్తో మీ సంబంధిత పండితులను కలిసి వివరంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీనరాశి వారికి ఎలా ఉంది చూద్దాం. మీనరాశి వారికి అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు 4వ ఇంట కుజుడు, 7వ ఇంట రవి బుధుడు, 8వ ఇంట శుక్రుడు. వీరి స్థితి వలన సమస్త జన విరోధము, భార్య బిడ్డలకు అనారోగ్యము, ధన నష్టము, ప్రభుత్వ పర ఇబ్బందులు, చివరి భాగాన కష్టములు తొలగి అంటే ద్వితీయార్థంలో కష్టములు తొలగి బంధుమిత్రులతో సుఖంగా ఉంటారు. ఈ రాశి వారికి గురు, శని, రాహు, కేతు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దాం. ముందుగా గురు ఫలం. సర్వ విషయములలో అంటే మీరు ఏ విషయం తలపెట్టినా ఆ విషయంలో శుభ ఫలితాలు, మనోవిచారము తొలగిపోతుంది. బంధుమిత్రులతో విరోధము, శరీర పీడ, ఉద్యోగంలో సమస్యలు, కలహములు పెరుగుతాయి. సహోదరులతో మాట పట్టింపులు వస్తాయి. శని ఫలితం మూలకంగా మనస్తాపము, భోజనం సరైన టైంకి అమరకపోవట అంటే అకాల భోజనము, దరిద్రము, కష్టములు, నిత్యము కలహము, అనారోగ్యము, అన్ని రకాలలో సమస్యలు మూకుమ్మడిగా దాడి చేయును. రాహు ఫలితము వలన దేశ సంచారము, నానా విధముల కష్టములు తొంగి చూస్తున్నాయి. ధన నష్టమే కాకుండా ఇంటి లోపల ప్రశాంతత లోపిస్తుంది. కేతు ఫలితం వలన ధన సంపాదనలో ఆటంకములు, నేత్రములకు సంబంధించిన సమస్యలు, శత్రువుల వలన భయము, వృధా ప్రయాణము, ధన వ్యయము కలుగుతుంది. ఈ రాశి వారికి మాస ఫలితం ఎలా ఉండబోతుంది? అక్టోబర్ నెలలో కుజుడు మిథునంలో సంచరించుచుండగా పదవీ భంగము, గర్భ సంబంధిత రోగములు, ఆప్తుల వలన దుఃఖములు. రవి కన్యలో సంచరించుచుండగా జననేంద్రియాల రోగములు కలిగించును. శుక్రుడు, బుధుడు తులలో సంచరించుచుండగా సంతానాభివృద్ధి, ఐశ్వర్యము కలిగించును. సంఘంలో ఒకంత గౌరవ మర్యాదలకు లోటు జరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యత వాతావరణం లోపిస్తుంది. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య కొంచెం విభేదాలు వచ్చేటట్టుగా కనబడుతుంది. మాటలు ఆచితూచి వాడడం వల్ల కొన్ని సమస్యలను నివారించుకుంటాము. ఇది ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది. మీ మాట వల్ల లేనిపోని నష్టాలను కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు. మిత్రులకు దూరం అవుతారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. తదుపరి పెట్టుబడులు పెట్టడమే మంచిదిగా చెప్పడంలో చెప్పండి. రిపీట్. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ మాసం చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండడమే మంచిది. మతపరమైన విషయాల్లో మీ జోక్యం అనవసరము అని చెప్పబడింది. కోర్టు వ్యవహారాల్లో కనుక తలదూర్చినట్లయితే నష్టాలే చవి చూడవలసి వస్తుంది. మీ వైపు అనుకూలంగా తీర్పు రాకపోగా ప్రత్యేకించి మీరే ఏది కోరి కష్టాలలోకి వెళ్ళిన అవకాశాన్ని మీరే కల్పించుకున్న వారు అవుతారు. కాబట్టి కోర్టుపరమైన విభేదాలు కానీ కోర్టుపరమైన సమస్యలను కానీ తదుపరి మాసానికి కనుక పోస్ట్పోన్ చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల విజయం చేకూరుతుంది. తీర్పు కూడా మీ వైపే వచ్చే అవకాశం కనబడుతుంది. ఒక్క మాసం ఓపికతో వ్యవహరించండి. తదుపరి ఇప్పుడు ఏ రంగాల వారికి ఎలా ఉందో చూద్దాం.
ముందుగా వ్యవసాయదారులకు ఆదాయం పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. ఆశించినంత లాభాలు రాకపోయినా మనశ్శాంతికైతే కొదవ ఉండదు. అప్పులు చేయకుండా ఉండడమే సూచనగా చెప్పడం జరిగింది. పాత బకాయిలు కానీ పాత అప్పులు కానీ మీరు ఈ మాసం ప్రథమార్థంలో తీర్చివేస్తారు. కొత్త అప్పులకి కాస్త దూరంగా ఉండడం మంచిది. తర్వాత ప్రభుత్వం నుంచి మీకు సహాయ సహకారాలు మనీ పరంగా అంటే ఆదాయ పరంగా కావచ్చు, లేదా సలహా పరంగా కావచ్చు, మీకు టైంకి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. అయితే పాత అప్పులను తీర్చేసి ఈ వచ్చిన ఆదాయంతో కొత్త పంటలు వేసినట్లయితే కనుక ఆ నష్టం ఇక్కడ లాభాలుగా సూచించడం జరిగింది. వాణిజ్య పంటలు, పండ్ల తోటలు, నర్సరీ వారికి ఈ మాసంలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకున్న దానికన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది. పౌల్ట్రీ రంగం వారికి కూడా అధిక లాభాలు వచ్చే సూచన కనబడుతోంది. ఉద్యోగస్తులు సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అధికారుల మన్ననలు పొందుతారు. గృహంలో మార్పులు, శుభకార్యాలు చేస్తారు. గృహ నిర్మాణాలు మాత్రం మధ్యలోనే ఆగిపోతాయి. కొత్తగా ఉద్యోగం అప్లై చేసుకునే వారికి ఈ మాసంలో అప్లై చేసుకున్నట్లయితే మీరు ఏ రంగానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ రంగంలో కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే మంచి ప్యాకేజ్తో మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. పాత ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులు బదిలీ అయ్యే అవకాశం కనబడుతోంది. మీకు బదిలీ వద్దు అని అనుకుంటే కనుక మీ పై అధికారులకి వినతి పత్రాన్ని ప్రథమార్థంలో కనుక సమర్పించుకున్నట్టయితే వారు ద్వితీయార్థంలో అది గమనించి దానికి సానుకూలంగా స్పందించే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు పొందుతారు. వ్యాపారాలు అంతగా కలిసి రావు. ఒక్కొక్కసారి వ్యాపార సంస్థలు మూసివేయవలసినంతటి దారుణమైన పరిస్థితి కూడా గోచరిస్తోంది. కాబట్టి ఇక్కడ సూచన ఏం చెప్పడం జరిగిందంటే అలాంటి స్థితి కనుక మీకు ముందుగా కనపడినట్లయితే మీ దగ్గరలోని దేవాలయాల్లో పండితులను కానీ జ్యోతిష పండితులను కానీ సంప్రదించి ముందస్తు జాగ్రత్తగా ఏమి చేస్తే ఆ ప్రమాదాన్ని దాటుతారో మీరు గుర్తెరిగి దానికి సంబంధించిన పరిహారాలను సూచనలను పాటించడంగా ప్రత్యేకమైన సూచనగా ప్రత్యేకించి చెప్పడం జరిగింది. దీన్ని మర్చిపోవద్దు. కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఈ మాసం ఊరుకుంటే చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. పార్ట్నర్షిప్ వ్యవహారాలు అయితే మాత్రం ఈ మాసం అంతా మొదలు పెట్టకుండా తదుపరి మాసంలో ఆయా అంటే కార్తీక మాసంలో ఆ ఆలోచనని కనుక మీరు పునరుద్ధరించుకుంటే మంచి విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలతో కూడా మీరు కార్తీక మాసంలో చవి చూస్తారు. మీ పార్ట్నర్స్ మీకు అన్ని రకాలుగా ఈ మాసంలో అనుకూలంగా ఉండే సూచన కనబడుతోంది. తదుపరి రాజకీయ రంగంలో వారికి అనుకూలంగా లేదు. ప్రజలు మీ పట్ల చాలా అసంతృప్తితో ఉంటారు. ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే చాలా మంచిది. లేదు కాదు కూడదు నేను చేస్తాను అని అనుకున్న వారికి ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తగు జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది. కొత్తగా చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో రాజకీయ రంగ ప్రవేశం చేయకుండా ఉంటేనే మంచిదిగా చెప్పబడింది. తదుపరి విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగానే ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ర్యాంకుల పంట పండిస్తారు. ప్రవేశ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. మంచి ర్యాంకులను అందుకుంటారు. చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ ఎక్కువగా బిల్డప్ అవుతుంది. విదేశంలో చదువుకోవాలి అని అనుకునే వారికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంచి సమయము. మీరు ఈ మాసంలో ఏ రోజైనా మీరు ప్రయత్నం చేయొచ్చు. ప్రథమార్థంలో కానీ లేదా ద్వితీయార్థంలో కానీ మీ నక్షత్రానికి సరిపడేటువంటి మంచి వారము ఇది చూసుకొని మంచి తారాబలం చూసుకుని కనుక మీరు అప్లై చేసినట్టయితే గణపతిని ప్రార్థించి మీ సంకల్పం చెప్పుకుని అప్లై చేస్తే కనుక మీకు తప్పకుండా విజయం వస్తుంది. మీరు అనుకున్న చోటికి వెళ్ళి చదవగలుగుతారు. కొత్త కోర్సుల్లో ఏమైనా చేరాలి అని అనుకున్న వాళ్ళు బుధవారం నాడు గణపతికి సంకల్పం చెప్పుకుని చేసినట్టయితే కనుక ఆ కోర్సుల్లో మీకు విజయం కలుగుతుంది. తదుపరి నక్షత్రాల వారీగా సూచనలు, పరిహారాలు. మరింత మనశ్శాంతి కోసము, మరింత ఉన్నతి స్థితి కోసము ఏ నక్షత్రం వారు ఏం చేయాలి చూద్దాము. పూర్వభద్ర నక్షత్రం వారు గురువులను గౌరవిస్తూ, గురువులను స్మరిస్తూ ప్రతిరోజు
బృహస్పతి మంత్రాన్ని కానీ బృహస్పతి గాయత్రిని కానీ పఠించినట్లయినా లేదా వినినట్లయినా లేదా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి బుధుడికి బుధవారం నాడు మీరు ప్రదక్షిణాలు చేసి ఆయనకి వస్త్రాన్ని సమర్పించినట్టయితే ఆకుపచ్చ వస్త్రము బుధుడికి చాలా ప్రీతికరమైనది. ఆకుపచ్చ రంగు కలిగిన పెసలు దానంగా ఇచ్చుకున్నట్టయితే బుధుడికి సంబంధించినటువంటి ఏదైనా దోషాలు కానీ కష్టాలు కానీ ఉంటే కనుక గట్టెక్కుతారు అని సూచన చెప్పడం జరిగింది. దానికి తగిన మంత్రం ఓం బ్రూం బృహస్పతయే నమః. మరొకసారి ఓం బ్రూం బృహస్పతయే నమః అనే ఈ మంత్రాన్ని బుధవారం నాడు 108 రోజులకు తక్కువ సార్లు కాకుండా చదవడం సూచనగా చెప్పడం జరిగింది. బుధవారం నియమాలు పాటించండి. బృహస్పతికి ఆయనకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి. మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి ఉత్తరాభాద్ర వాళ్ళు వయోధికులకు అంటే వృద్ధులకు సహకరించండి. మీ ఇంట్లో ఉన్నవారైనా లేదా వృద్ధాశ్రమంలో ఉన్నవారైనా సరే వారికి సహకరించి యథోధికంగా మీకు నచ్చినంత సహాయ సహకారాలు వారికి అందించండి. వృద్ధాశ్రమాలను సందర్శించండి. మీకు తోచిన విరాళాలను ఇవ్వండి. శనివారం నాడు ఓం శనైశ్చరాయ నమః అంటూ రావి చెట్టుకు 27 ప్రదక్షిణాలను చేయండి. రావి చెట్టు మొదట్లో తీపితో కూడినటువంటి ద్రవ్యాన్ని అంటే నీరును కానీ అక్కడ చీమలకు తీపితో కూడుకున్న పదార్థాలను కానీ నివేదన చేసి అవి ముట్టే వరకు మీరు అక్కడ ఉండి మీ సంకల్పం చెప్పుకొని తదుపరి ప్రదక్షిణాలు చేసుకుని తిరిగి వచ్చేయాల్సిందిగా సూచన. పెట్టేశామా వెళ్ళిపోయామా అని కాకుండా మీరు అక్కడ 1, 2, 3 చీమలు ఆ పదార్థాన్ని స్వీకరించే విధంగా చేయడమే సూచనగా చెప్పడం జరిగింది. తదుపరి రేవతి నక్షత్రం వారు ఓం బ్రూం బుధాయ నమః అనే మంత్రాన్ని బుధవారం నాడు 18 సార్లు చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయండి. బుధవారం నియమాన్ని పాటించండి. బుధ గాయత్రిని చదువుకోండి లేదా వినండి. బుధుడికి సంబంధించినటువంటి ఏవైనా మంత్రాలు ఉంటే వినడము నోటికి నేర్చుకుంటే అత్యంత ప్రతిభ ఉంటుంది. లేదు మేము నేర్చుకోలేము అనుకుంటే తక్కువలో తక్కువ వినడమైనా అలవాటు చేసుకోండి. ఈ మాసమంతా మీకు బుధుడికి సంబంధించినటువంటి ఏ ఆటంకాలు కానీ ఏ కష్ట నష్టాలు కానీ మీ దరి చేరకుండా బుధుడి యొక్క అనుగ్రహం మీకు సంప్రాప్తమవుతుంది. ఈ పరిహారాలు సూచనలు మీ ఉన్నతి కోసమే తప్ప ఇవి గోచార ఫలితాలు. మీకు ఇంకా వ్యక్తిగత ఫలితాలు కావాలి అని అనుకుంటే మీ వివరాలను మీకు సంబంధించినటువంటి వివరాలను మీ దగ్గరలో ఉన్న జ్యోతిష పండితులకు ఇచ్చి తగిన సూచనలు వారి యొక్క సలహాలు పాటించి మీ కష్ట నష్టాలని దూరం చేసుకుని అన్నిటా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నమస్తే.